గ్రామంలో వీధి శునకాలు స్వైర విహారం చేస్తూ గ్రామస్తులపై దాడికి యత్నిస్తున్నాయని, వీధి శునకాలను అరికట్టాలంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి గ్రామంలో ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న చిన్నారులు, వృద్ధులు, అందులో 20 మందిపై వీధి శునకాలు స్వైర విహారం చేసి తీవ్రంగా గాయపరిచాయని వారు వాపోయారు. వారిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో వీధి శునకాలు స్వైర విహారం చేసి రోజు పదుల సంఖ్యలో గ్రామస్తులపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా పశువులపై కూడా దాడి చేస్తూ గాయపరుస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో వీధి శునకాలు గుంపులుగా తిరుగుతూ గ్రామస్తులపై దాడి చేయడంతో కుక్క కాటు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని వాపోతున్నారు. వీధి కుక్కల దాడులతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు. ఎటువైపు నుంచి ఏ కుక్కల గుంపు వచ్చి దాడి చేస్తున్నారని గ్రామస్తులు కర్రలు పట్టుకొని తిరగాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో వీధి శునకాలు అరికట్టి శునకాల బారి నుంచి గ్రామస్తులను రక్షించాలని వేడుకున్నారు. తాళ్లపూసపల్లి కందుకూరి దాస్ అనగా మేము కుక్కల గురించి వచ్చి బాగా ఇబ్బంది అవుతాం సారు. దాని గురించి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అధికారులు పట్టించుకోవాలి. సర్పంచే కానీ, ఎంఆర్ఓ కానీ, ఎమ్మెల్యే కానీ, కలెక్టరే కానీ, లేకపోతే మన ముఖ్యమంత్రి అయినా కూడా దీన్ని పట్టించుకొని మా ఒక్క ఊరే కాదు దేశమంతటా స్పందించాలని పదేగా నమస్కారాలు చేసి చెప్తాను. నేను 10 మందిని ఇలా 7గురిని చాలా ఘోరంగా అయిపోతాం సార్. అక్కడ మేడం మాత్రం మంచిగా ఉన్నది, కుక్కల దాదాం కాదని ఆడ కోట్లేసి మారది ఉన్నది. కానీ ఇక్కడ పరిస్థితి ఏమో తెలుస్తలేదు. మరి ఆ మేడం ఎవరో నాకు తెలియదు. ఆ మేడాన్ని కూడా దయచేసి ఆ కోట్లో ఉన్నదాన్ని ఇతర చేసుకోవాలని కోరుకుంటాను. నా పేరు వాలేరు కోమలీల, వాలేరు నాగేష్. తాళ్లపూసపల్లి. బయట పడుకుంటే కుక్కలు గడిచిపోయినాయి. బయటికి వెళ్దామంటే భయం అవుతుంది. ఈ కుక్కల్ని నివారించాల్సిందిగా కోరుతున్నాను. కుక్కలు కోతులు బాగా భయం అవుతుంది. ఊళ్ళో 10 మందిని గడిచినాయి. బయటికి వెళ్దామంటే భయం అవుతుంది. నా పేరు ధనలక్ష్మి. నా మీద కుక్కలు దాడి చేసిన ఉత్తు కూర్చుంటే కరిచిపోయినాయి. నా కండ్లా పడు కుక్కలను నివారించాలి. సర్పంచ్ గారిని కోరుతున్నా. నాకే కాదు మా ఊళ్ళో చాలా మందికి గడిచినాయి. 6 మందిని గడిచినాయి. బర్దుడ్డెల.